నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన మాజీ నేతల గురించి రాజకీయ వర్గాలు భారీగా చర్చ సాగుతోంది. ఏపీలో కూటమి అధికారంలోనికి వచ్చింది. ఇంకేముంది, కండువాలు సులువుగా మార్చేసి కొంతమంది ఆ వైపునకు వెళ్లిపోయారు. అందులో ముందుగా చెప్పుకోవలసింది మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ గురించే. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది జూన్ దాకా ఉంది. కానీ ఏడాది ముందే తన పదవిని వదిలేసుకున్నారు. పసుపు కండువా కప్పుకున్నారు. ఆయనకు దక్కిన హామీ ఏమిటంటే ఏపీ మండలిలో ఎమ్మెల్సీ పదవి. అలా హామీ ఇచ్చి ఆయన నుంచి తీసుకున్న ఎంపీ సీటులో టీడీపీ నేత నెగ్గి పెద్దల సభకు వెళ్లారు. కానీ మోపిదేవి పేరు మాత్రం ఇప్పుడు ఎమ్మెల్సీ రేసులో ఎక్కడా వినిపించకుండా వెనక్కి వెళ్లారు. ఇక బీసీ నేతగా ఉన్న జంగా కృష్ణమూర్తి పదవీ కాలం ఈ నెల 30తో అయిపోయింది. ఆయన వైసీపీ నుంచి 2019లో నెగ్గారు. 2019 ఎన్నికలకు ముందే జగన్ ఆయనకు పెద్దల సభలో అలా అకామిడేట్ చేశారు. పార్టీ గెలిచిన తర్వాత కూడా ఆయనకు గౌరవం దక్కిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. తీరా 2024 ఎన్నికల ముందు ఆయన టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు ఆయన పదవీ కాలం ముగిసిన వేళ ఎంత ప్రయత్నించినా ఆయనకు కూడా ఎమ్మెల్సీ సీటు దక్కలేదు. దాంతో ఆయన వర్గం కూడా డీలా పడిపోయింది. మరో కీలక నేత జగన్ బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరారు. ఆయన ఏకంగా ఎమ్మెల్సీ అయి మంత్రి కూడా అవుతారని ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగింది. కానీ 5 ఎమ్మెల్సీ ఖాళీలు అలా భర్తీ అయిపోయాయి. కానీ బాలినేని ఊసే లేదని అంటున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం తాజాగా ఒంగోలు కార్పొరేషన్ మొత్తాన్ని జనసేనతో నింపేశారు. వైసీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి మరీ జనసేన అధినాయకత్వాన్ని మెప్పించారు. కానీ చివరకు ఆయనకు నిరాశ తప్పలేదని అంటున్నారు. మళ్ళీ 2027 దాకా ఎమ్మెల్సీ ఖాళీలు అయితే లేవు. దానితో అప్పటిదాకా నిరీక్షణ తప్పదు. ఇక అప్పటికి చూస్తే మరో 2 ఏళ్లు మాత్రమే కూటమికి అధికారం ఉంటుంది. పైగా ఎన్నికల మూడు కూడా వచ్చేస్తుంది. ఆ సమయంలో అధికారం దక్కినా అది అంతగా సంతృప్తిని ఇవ్వదు. ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. ఇక చూసుకుంటే అప్పటి ఎంపికలు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఉంటాయి. మాజీ వైసీపీ నేతలకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అన్నది చెప్పలేకరని అంటున్నారు. అసలే కూటమి ప్రభుత్వం పదవులు వస్తే 3 పార్టీలు పంచుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ సమయంలో వైసీపీ నుంచి వెళ్ళిన వారికి పదవులు రావడం అంటే కష్టమేనంటున్నారు. ఈ చిన్న లాజిక్ ని అర్థం చేసుకోకుండా జంప్ చేశారా అన్నదే చర్చగా ఉంది. మరి